ఆయన భూమి ఆకాశాలకు సృష్టికర్త, సర్వ సృష్టికి, సముద్రానికి దానిలో సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆకాశ మహాకాశాన్ని సృష్టించిన వాడు. ఆయనకి తలబిరుసు ఉండదు, గర్వం ఉండదు, అహంకారం ఉండదు, లేకపోతే కూరుకుపోయి సమస్యల్లో బాధపడే అవసరం ఉండదు. మనం అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం అనేక సార్లు. మనకి కొన్నిసార్లు హెచ్చు తగ్గులు ఉంటాయి, కొండలు లోయలు ఉంటాయి. కొన్నిసార్లు మనము గర్విస్తాము, అహంకారంతో విర్రబిగుతాం, కొన్నిసార్లు కుప్పకూలిపోతాం. అందుకే దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే, గర్విష్ఠులనంట దేవుడు ఎదిరిస్తూ ఉన్నాడంట, దీనులకు ఆయన కృప చూపుతూ ఉన్నాడంట. అంటే దయ చూపుతూ ఉన్నాడు, కనికరం చూపుతున్నాడు, జాలి చూపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి పిల్లారు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాము. ఈ యొక్క లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 23 చదువుదాం. ఇప్పుడు 23వ వచనము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవు ఎంతైనా